హలో అండి. ఈ రోజు అయితే 10th డే రొటీన్ ఇమిడియేట్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఈవినింగ్ టైం అండి ఇది. మార్నింగ్ అయితే లేచినాను. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్‌గా మార్నింగ్ ఇంట్లో వర్క్ అన్ని చేసేసుకొని వంట చేసుకున్నాను. ఈరోజు వచ్చి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఓన్లీ మిల్క్ తీసుకున్నాను. దానికి కాంబినేషన్ ఒక ఫ్రూట్ జామకాయ తిన్నాను. ఆఫ్టర్‌నూన్ వచ్చి సలాడ్ తీసుకున్నాను. గడక దానికి కాంబినేషన్ కర్రీ వంకాయ, పెరుగు తీసుకున్నాను. సో ఈరోజు ఆఫీస్‌లో ఒక కేక్ తినాల్సి వచ్చింది ఈవినింగ్ వచ్చే ముందు. అండ్ ఒక మిర్చి కూడా తిన్నాను. సో ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే మనం డైట్‌లో ఉన్నాం కదా! ఇవన్నీ తినకూడదు అనేది ఏమీ లేదండి. తినొచ్చు కానీ క్యాలరీ మేనేజ్‌మెంట్ అనేది చేసుకోవాలి. సో నేనిప్పుడు ఒక మిర్చి, ఒక కేక్ పీస్ తిన్నాను కాబట్టి ఈవినింగ్ వచ్చినాక కొంచెం ఒక ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం పెంచాను. మళ్ళీ ఇంకొకటి ఏం చేశానంటే ఇప్పుడు ఈవినింగ్ నైట్ మామూలుగా అయితే ప్రోటీన్ దోస తిందాం అనుకున్నాను. బట్ దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసేసాను. ఎందుకంటే ఈవినింగ్ మంచి క్యాలరీ ఎక్కువ ఉన్న 2 ఐటెమ్స్ తిన్నాను కదా! సో ఇప్పుడు ఈవినింగ్ వచ్చి నేను ఓన్లీ జావా తీసుకుంటానండి. మామూలుగా జావాలో క్యాలరీ అనేది చాలా తక్కువ ఉంటది. మనకి జావా ఎందుకు తీసుకోవడం అనంటే టమ్మీ హెవీగా అనిపివ్వడానికి. అంటే మనకి హంగర్ ఫీలింగ్ రాకుండా ఉండడానికి. ఇంకేమైనా ఆకలేస్తే మాత్రం కీరా తీసుకుంటా. బట్ క్యాలరీ ఎక్కువ ఉన్నది మాత్రం ఇంకా నైట్ టైమ్ ఏం తీసుకోను ఇప్పుడు. ఎందుకంటే ఈవినింగ్ ఆల్రెడీ